ఇంకా నీతో ఒక్కరోజు కూడా కలిసి బ్రతకడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతున్నా. ప్లీజ్ గీతు, అలా అనకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇంకా నీ నాటకాలు నమ్మి మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. నిన్ను వదిలించుకుంటే తప్ప నేను హ్యాపీగా ఉండలేనని నాకు అర్థమైంది. గీతు, నేను నిన్నెంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో నీకు తెలీదా? మరి ఏమైంది ఆ ప్రేమ ఇప్పుడు? ప్లీజ్ గీతు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఎన్ని ఛాన్సులు ఇచ్చాను? ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఇన్ని రోజులు నీతో భరించా. ఇంకా నేను డిసైడ్ అయ్యా, నా వల్ల కాదు. ప్లీజ్ గీతిక, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకు. నన్ను కాదని బయటికి వెళ్ళి ఎలా హ్యాపీగా బతుకుతావో నేను చూస్తా. నీ బ్రతుకు నేను పెట్టిన భిక్ష. నువ్వు బ్రతికితే ఆ బ్రతుకు నా కోసమే ఇవ్వాలి. అంతేగాని నీకు నచ్చినట్టు బ్రతుకుతా అంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం చేతగానివ్వను కాదు. మర్డరా సూసైడా? మాకు అరగంట క్రితం ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాసేపట్లో సార్ వస్తారు. వచ్చిన తర్వాత మొత్తం ఇంటర్గేట్ చేసి చెప్పాలి. ఇది మర్డరా సూసైడ్ అని ఇంకా ఏం తెలీదు. సార్ వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేయాలి. డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఏంటనేది తర్వాత చెప్తాం.
అప్పటి వరకు మీరు ఈ క్వశ్చన్స్ ఏమి అడగొద్దు. సార్ వస్తున్నారు, పక్కకి రండి. పక్క జరుగు. సార్ మర్డర్ కేసా? అలాగే ఉంది సార్. ఎవరు తెలిసిందా? ఇంకా తెలియలేదు సార్. మీడియాకి ఇంటిమేట్ చేయి. న్యూస్ చూసి ఎవరొకరు వస్తారేమో. ఓకే సార్. ఎవిడెన్స్ ఏం దొరికిందా? ట్రై చేస్తున్నా సార్, బట్ అన్మ్యారీడ్ అనుకుంటున్నాను సార్. ఎలా చెప్పగలవు? కాళ్ళకి మెట్లు లేవు, మెల్లో తాలిబొట్టు. ఈ కాలంలో ఏ మ్యారీడ్ అమ్మాయి అవన్నీ వేసుకుంటుంది. ఇలా పనికిమాలిన ఎవిడెన్స్ కాకుండా పనికొచ్చే ఎవిడెన్స్ పట్టుకొని రా. ఓకే సార్. అన్మ్యారీడ్ అన్నావు అంటే సార్ అది ఫోటోలో ఉన్న హస్బెండ్ డీటెయిల్స్ తెలుసుకో. ఓకే సార్. అలాగే ఫోన్ సీజ్ చేసి పెట్టు. అలాగే సార్. సరే, నేను స్టేషన్కి వెళ్తున్నా. సార్ బాడీని మార్చరికి పంపించు. సార్. బాడీకి సంబంధించిన ఎవరైనా వచ్చారనుకో సార్, డీటెయిల్స్ తీసుకో. ఓకే సార్. రైట్. సరే సార్. హలో సార్, ఎక్కడున్నారు సార్? ఇంట్లో ఉన్నాను. ఇంట్లోనా? ఏమైంది? అదేంటి సార్, నేను డెలిగేట్స్తో మీటింగ్ అరేంజ్ చేయమన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు సార్. ఆల్రెడీ ఇప్పుడు 9 అయింది. అవును కదా, సరే వస్తున్నా. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఒక దారుణం జరిగింది. గుర్తు తెలియని అమ్మాయిని దారుణంగా చంపి బ్యాగ్లో వేసి ఊరి చివరన చెరువు దగ్గర వదిలివేశారు. చనిపోయిన అమ్మాయి ఎవరు ఏమి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హంతకుడు ఎవరైనా సరే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి మనకి. సార్, గుడ్ మార్నింగ్ మార్నింగ్. వాళ్ళని లోపలికి పంపించు. ఓకే సార్. సార్, సార్ రమ్మంటున్నా. వస్తున్నాం. ఓకే. వణకం సార్. నమస్తే అండి. హలో. హలో. కూర్చోండి. ఎంతసేపు అయిందండి వచ్చి? జస్ట్ ఇప్పుడే అండి. లేట్ నైట్ వర్క్ ఉండే. టీ తీసుకోండి. యా, థ్యాంక్ యూ. సో ఏమన్నారండి మీ బాస్ మన ప్రాజెక్ట్ గురించి? రాకేష్ గారు, మా బాస్ షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ని మీ కంపెనీకి ఇవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి. వావ్, దట్స్ గ్రేట్ న్యూస్ అండి. అవునండి, మా బాస్ మీతో మాట్లాడి ఈ బిజినెస్ డీల్ ఫైనల్ చేద్దామని మిమ్మల్ని చెన్నైకి రమ్మని చెప్పారు. ఓకే, మరి ఎప్పుడు రమ్మంటారు చెన్నైకి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి రమ్మంటారా మరి? మీరు చాలా ఫాస్ట్ అని విన్నాం, మరి ఇంత ఫాస్టా? కాంపిటేటివ్ వరల్డ్ కదా సార్, ఆ మాత్రం ఫాస్ట్గా లేకపోతే వెనకబడిపోతాం. అది కరెక్ట్ లేండి సార్. రవి, ఈరోజు ఈవినింగ్ చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేయమా? సరే సార్. ఓకే రోహన్ గారు, మేము బయలుదేరుతాం. రేపు చెన్నైలో కలుద్దాం. ఓకే, తప్పకుండా అండి.
సీ యూ సూన్. అదా లోపలికి రా. సార్ సార్ ఏదో మిస్సింగ్ కేసేట ఒక పెద్ద ఆయన వచ్చి బయటకు వచ్చున్నాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పంపించు. అది కూడా నాకు చెప్పాలా? సార్ నేను ఎంత చెప్పినా వినట్లేదు సార్. ఎస్ఐ గారితో మాట్లాడతానని ఒకటే గొడవ. సరే లోపలికి పంపించు. ఓకే సార్. పెద్దాయనా సార్ ఇటు రండి. సార్ పిలుస్తున్నారు, వెళ్ళండి. నమస్తే సార్. కూర్చో పెద్దాయనా, చెప్పు. సార్ నా పేరు చంద్రయ్య సార్. మాది విజయవాడ పక్కన చిన్న పల్లెటూరు సార్. మా అబ్బాయి 2 వారాల క్రితం ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చాడు సార్. ఏమైందో ఏమో ఇప్పటి వరకు తెలియదు సార్. ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవట్లేదు సార్. దయచేసి మీరే వెతికి పెట్టండి సార్. అలా కాదు పెద్దాయనా, మీది విజయవాడ కాబట్టి విజయవాడ దగ్గర పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వాలి. కాదు సార్, అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్లో తప్పిపోయాడు కాబట్టి అక్కడే కంప్లైంట్ ఇవ్వమన్నారు సార్. అలా కుదరదు. మీరు కానీ మీ అబ్బాయి కానీ ఈ స్టేషన్ పరిధిలో ఉంటేనే ఇక్కడ కంప్లైంట్ చేయాలి. ఇక్కడ అలా లేదు కదా. అయ్యా అలా అనకండి అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను. వాడు ఇక్కడే తప్పిపోయాడయ్యా. కూర్చోండి, కూర్చో. రాము సార్ తన దగ్గర డీటెయిల్స్ తీసుకో. అలాగే సార్. అలాగే మీ అబ్బాయి వివరాలు ఇచ్చి వెళ్ళండి. దొరకగానే మా కానిస్టేబుల్ మీకు ఫోన్ చేస్తాడు. సరేనయ్యా. ఓకే సరే ఉంటానయ్యా. ఇటు రండి. మీ పేరు? నా పేరు చంద్రయ్య సార్. ఊరు? ఊరు పాలకొండ సార్. మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు రాంబాబు సార్. ఎన్ని రోజులైంది మీ అబ్బాయి హైదరాబాద్ వచ్చి? ఒక 2 వారాలు అవుతుంది సార్. ఫోన్ చేసావా ఈ మధ్యన? చేశాను సార్. 2-3 వారాలు అయింది. అయినా ఫోన్ అసలు కలవట్లేదు సార్. ఫోటో ఏమన్నా ఉందా మీ అబ్బాయిది? ఉంది సార్. ఏది ఇటు? సరే, దొరకగానే డీటెయిల్స్ తెలియగానే నేనే ఫోన్ చేస్తాను, వెళ్ళండి. సరే సార్. హలో. సరే ఇప్పుడే బయలుదేరుతున్నాం సార్. సార్ ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మనకు మార్నింగ్ దొరికిన డెడ్ బాడీ అమ్మాయి హస్బెండ్ డీటెయిల్స్ దొరికే సార్. రోహన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండి సార్ తను. ఓకే సరే, అతను ఆఫీస్కి వెళ్దాం పద. సార్ సార్ రోహన్ ఉన్నాడా? లేదు సార్, ఆఫీస్ పని మీద చెన్నైకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? 1 అవర్ అవుతుంది సార్. ఈవినింగ్ 4:30 ఫ్లైట్కి. ఎప్పుడు వస్తారు? 3 డేస్ తర్వాత వస్తారు సార్. సార్ తన వైఫ్ చనిపోయిన సంగతి ఇంకా అతనికి తెలియదు అనుకుంటాను సార్. తన వైఫ్ని తనే చంపి ఎస్కేప్ అయి ఉండొచ్చుగా. వాడు రావడానికి 3 డేస్ టైం పడుతుంది. ఈలోగా వాడు ఫ్లాట్కి వెళ్ళి చెక్ చేసి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాడు హీరోనా విలనా. సరే సార్ పద. ఇక్కడ వాచ్మెన్ ఎవరమ్మా? పైన 101 కీస్ ఉన్నాయా? వెళ్ళి తీసుకురా. ఫస్ట్ ఫ్లోరా? సరే నువ్వు వెళ్ళు.
పైకి వెళ్దాం. సరే సార్. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇతనే తన వైపు నచ్చి చేశాడేమో అనిపిస్తుంది సార్. నాకు కూడా అలా అనిపిస్తుంది. సరే పద, మిగతా ఇల్లు చూద్దాం. సరే సార్. సార్ డైరీ సార్. సార్ ఇందులో గీతికని రాస్తుంది. మేబీ డైరీ అమ్మాయిది అనుకుంటాను సార్. సరే అయ్యి ఉండొచ్చు. ఇంకా ఎవిడెన్స్ దొరకచేమో. సరే సార్. నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్న రోజులు ఎప్పటికీ మర్చిపోవద్దని వాటిని డైరీలో బంధిస్తున్నాను. నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్న రోజులు ఉన్నాయంటే అవి రోహన్తో గడిపిన రోజులు. ఎవ్వరూ లేని నా లైఫ్లో అంతా తానే నిల్చున్నాడు. శూన్యం లాంటి నా జీవితంలో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. తనతో ఉన్న ప్రతి నిమిషం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను రోహన్ పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇంట్లోకి మొదటిసారిగా అడుగుపెట్టాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనే లేదు. మానేసి ఇంట్లో కూర్చో. ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుందాం. నేను రెడీ. ఇది తాగు. ఏమైంది? ఇంకోసారి కిచెన్లో అడుగు పెట్టామంటే చెప్తా. అబ్బో, మరి వంట ఎవరు చేసి పెడతారు? అయినా పెళ్ళైన కొత్తలో ప్రతి ఆడవాళ్ళకి ఇలా వేలు కట్టవడం, చేతులు కాలడం కామన్. వేరే ఆడవాళ్ళ గురించి నాకు తెలీదు, కానీ నా వైఫ్కి చిన్న గాయమైనా కూడా నేను తట్టుకోలేను. ఈ ప్రేమ పెళ్ళైన ఫస్ట్ ఇయర్లోనా లైఫ్ లాంగ్ ఉంటుందా? సారీ సారీ. అరే సారీ చెప్పాను కదా. పో నువ్వు నీ బిల్డప్. చూద్దాం ఎన్ని గంటలు నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటావా, నేను చూస్తా. గీతికమ్మ మీరేనా అమ్మా? అవును. మీ ఇంట్లో వంట చేయడానికి రోహన్ సార్ ఫోన్ చేసి రమ్మన్నారమ్మా. అవునా? అవునమ్మా, నా పేరు కామలి. నేను వంట బాగా చేస్తానమ్మా. సరే
రేపటి నుంచి ఉదయం వచ్చేయండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. హలో. హాయ్ గీతు. ఎవరు కావాలి సార్? అయ్యయ్యో సారీ మేడం, రాంగ్ నెంబర్. ఆహా, చూసుకోలేదు మేడం. అలా నంబర్ చూసుకోకుండా ఎవరు పడితే వాళ్ళ భార్యలకి ఎలా కాల్ చేస్తారు సార్? మేమేదో చూసుకోక చేశాం మేడం. మీరు రాంగ్ నెంబర్ అనగానే ఫోన్ పెట్టేయకుండా ఎవరో భర్తతో ఇంతసేపు మాట్లాడిస్తారా మేడం? అలాగే వెళ్ళిపోయారు కదా, సిగ్గు లేకుండా ఎందుకు కాల్ చేసినట్టు? ఎన్ని గంటలు నాతో మాట్లాడకుండా ఉండగలవు చూస్తా అన్నావు కదా, మాక్సిమం ట్రై చేశా. 1 అవర్, అంతకంటే నా వల్ల కాలేదు నీతో మాట్లాడకుండా ఉండడం. సర్లే కానీ వంట చేయడానికి అమ్మాయిని ఎందుకు పంపించారు? మార్నింగ్ ఒక ప్రామిస్ చేసుకున్నా, నా భార్యని గాయం చేసిన ఆ కిచెన్లో ఇంకోసారి నా భార్యని అడుగు పెట్టనివ్వకూడదు అని. అబ్బో, కొంచెం ఎక్కువ అవ్వలే? నాకేమనిపించట్లే. సరే మరి, ఆఫీస్కి వచ్చేసాను. ఈవినింగ్ రెడీ అయ్యండు, డిన్నర్కి బయటకు వెళ్దాం. ఓకే సార్. ఓకే మేడం, త్వరగా రెడీ అవ్వండి. సరే. మనసుని తాకిన వెన్నెల రూపమే నిన్నే కోరెనే నాలోన హృదయమే. భువికే జారిన మెరుపే నువ్వెలే నన్నే చేరవే అరరే మందమే. ఏంటో ఏమిటో పడిపోయా ప్రేమలో, మరి మరి అడిగనే మనసే నీ మాయలో. నాలో ఆనందమే నీలా చేరింది నిమిషమే. నా మనసుకి ఏమైనదే నీతోనే ఉంటున్నదే, నీ కలనే కంటున్నదే ఏమైనదే. నీ ఊహల ఊపిరితో నీ మాటల మైకంతో నిన్ను తలచే నీ వెంట నడిచానులే. నీతోనే జతపడనా, నీలోనే సగమవనా, నీలాగే నీ మారిపోయానులే. నీతోనే తలబడనా, ప్రేమగా నీ చొరబడనా, ప్రతి తరుణం నీ వెంట ఉంటానులే. ఒకరికి ఒకరంటూ సమయం మనదంటూ కౌగిలితో ముడి వేసుకోవాలిగా. పెదవుల గొడవంటూ ఇకపై మొదలంటూ తకధిమి తగువేదో జరిగేనుగా. నువ్వే జారి జారిపోమా కల ఎదనే మీటి మీటి పోతే ఎలా. మనసుకి ఏమైనది నీతోనే ఉంటున్నదే, నీ కలనే కంటున్నదే ఏమైనదే. నీ ఊహల ఊపిరితో నీ మాటల మైకంతో నిన్ను తలచి నీ వెంట నడిచానులే. నీతోనే జతపడనా, నీలోనే సగమవనా, నీలాగే నీ మారిపోయానులే. నీతోనే తలబడనా, ప్రేమగా నీ చొరబడనా, ప్రతి తరుణం నీ వెంట ఉంటానులే. సార్ సార్ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఈ ఇంట్లో పనిచేయడానికి కోమలి అని ఎవరైనా వచ్చేవాళ్ళేమో పక్కనట్టు తెలుసుకో. అలాగే సార్.
ఇదిగో వస్తే ఎక్కడుంది ఎంక్వైరీ చేసుకొని తీసుకొని రా. ఓకే సార్. రోహన్ లే, ఆఫీస్కి టైం అవుతుంది. కాఫీ తాగు. నువ్వు ఇవ్వచ్చుగా. ఏమైంది? మెట్టలు గుంజుకుంటున్నాయి. తీసేయచ్చు కదా మరి. అలా ఎలా తీస్తారు? తాళి వేసుకోవడం, మెట్టెలు వేసుకోవడం అదంతా ఇంపార్టెంట్ కాదు. మనసులో ప్రేమ ఉందా లేదా అదే ఇంపార్టెంట్. అయినా ఈ పాతకాల పద్ధతులేంటి? బిఏ మోడర్న్ గర్ల్, తీసేవన్నీ. ఓల్డ్ అయినా మోడర్న్ అయినా తాళి తాలే, సెంటిమెంట్ సెంటిమెంటే. నీకు చెప్పలేం నువ్వు నీ పాతకాల పద్ధతులు. అబ్బో, మరి పాతకాలం అమ్మాయిని ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అదే నాకు అర్థం కాదు. కాలేజ్లో అంతమంది అమ్మాయిలు నా వెంట పడుతుంటే నేనెందుకు ఈ యావరేజ్ పిల్లల్లో చేశాను? అబ్బో, ఇప్పుడెళ్ళు, వస్తారు. ఈ జన్మకి యావరేజ్ పిల్ల చాలే, నెక్స్ట్ జన్మలో ట్రై చేస్తాను. రామ్మా. సార్, తనే కోమలి. ఇక్కడ ఎంతకాలంగా వంటలు చేస్తున్నావమ్మా? ఇక్కడ ఏ పని చేయలేదు సార్. ఇక్కడ ఎవరుంటారో కూడా నాకు తెలియదు సార్. నువ్వు ఇంట్లో పని మనిషి నాకు తెలుసు. మరి అతను నిజం చెప్పావు అనుకో, ఇక్కడితో వదిలేస్తా. లేదనుకో లోపల వేస్తా. వద్దు సార్, నిజం చెప్పేస్తా. చెప్పు చెప్పు కోమలి, చెప్పు. వాళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చిన కొత్తలో నేను పని చేయడానికి వచ్చేదాన్ని సార్. కానీ 4 రోజులకే పని మానేశాను సార్. 4 రోజులకేనా? ఆమె బాగా చూసుకునేది కదా? లేదు సార్, గీతమ్మ నన్ను బాగానే చూసుకునేవారు సార్. కానీ నేనే మానేసా సార్. మరెందుకు? అది చెప్పు. అది కోమలి. సార్. గీతు ఎక్కడా? ఇప్పుడే స్నానానికి వెళ్ళారు సార్. ఓకే. ఈరోజు త్వరగా వచ్చారు సార్. సర్ప్రైజ్. ఎందుకో ఏంటో. కళ్ళు మూసుకుంటే చెప్తా. ఓపెన్ యువర్ ఐస్.
స్పెషల్ కాదే? ఈరోజు నాకు స్పెషల్ డేనే. ఈరోజు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఏం స్పెషల్? ఈరోజు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసిన రోజు. ఈరోజు నేను గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అది కాబట్టి. ఆ రోజు నీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే నేనింత హ్యాపీగా ఉండేదాన్ని కాదు కదా. హలో. అమ్మా వెళ్తున్నా అమ్మా. సరే కోమ్లి. కోమలి, చెప్పండమ్మా. నా నెక్లెస్ నువ్వే తీసావు కదా? ఏ నెక్లెస్ అమ్మా? నువ్వే తీసుకెళ్ళావని నాకు తెలుసు, కానీ నిన్నేమనను. నెక్లెస్ ఇచ్చే. నాకు నిజంగా ఏమీ తెలీదమ్మా. కోమలి, అది నాకు మా ఆయన పెళ్ళైన తర్వాత ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. పెళ్ళికి ముందు కూడా తను ఇచ్చిన ప్రతి గిఫ్ట్ని దాచుకున్నా. ఆ షెల్ఫ్లో ఉన్న ప్రతి గిఫ్ట్ కూడా తను ఇచ్చినవే. అందులో ఏది మిస్ అయినా అందులో ఉన్న తన ప్రేమను మిస్ అయినట్టే. ప్లీజ్, దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తా. సేమ్ అలాంటి నెక్లెస్ కొనిస్తా. ప్లీజ్ కోమలి, అది ఇచ్చేవా? అది ఆవిడన్న మాటలకి నా మీద నాకే అసహ్యం వేసింది సార్. ఎందుకు ఇలా చేశానా అని వెంటనే తీసుకెళ్ళి ఆ నక్లీస్ ఆవిడకి ఇచ్చేసాను సార్. ఆ రోజు నుంచి నేను పని మానేశాను సార్. నువ్వు పనిచేస్తున్న రోజుల్లో వాళ్ళిద్దరు గొడవపడడం చూసావా? లేదు సార్, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా ఉండేవారు సార్. ఆ గిఫ్ట్స్ అన్ని ఏ షెల్ఫ్లో పెట్టేది? పైన చివరి షెల్ఫ్లో పెట్టేవారు సార్. సరే, నువ్వు వెళ్ళు. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎంక్వైరీకి రావాలి. సరే సార్. సార్, తను ఇక్కడ వర్క్ చేసిందని మీకెలా తెలుసు సార్? తనపై ఒక్క కన్నేసి ఉంచు. అలాగే సార్. తాళి మెట్టెలకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన అమ్మాయి ఇవి తీసేసి ఎందుకు వెళ్ళింది? భార్యతో మాట్లాడకుండానే ఉండలేని రాకేష్ భార్య ఇంట్లో లేకపోతే కనీసం ఏమైందని అయినా ఎంక్వైరీ చేయకుండా చెన్నైకి ఎందుకు వెళ్ళిపోయాడు? శ్వేత దాచుకున్న గిఫ్ట్స్ అన్నీ ఏమయ్యాయి? సంథింగ్ ఇస్ దేర్, కనిపెడతా. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ వాచ్మెన్ నువ్వేనా? అవునయ్యా. నీ పేరేంటి? రాము అయ్యా. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు? సుమారు 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానయ్యా. ఫైనల్గా దీపిక చనిపోయి ముందు రోజు నువ్వేం చూసావా? ముందు రోజు బయటికి వెళ్ళటం చూశానయ్యా. తెల్లారు చూస్తే చనిపోయిందన్నారయ్యా. పాపం రోహన్ గారికి భార్య అంటే ప్రాణం అయ్యా. ఎలా తట్టుకుంటారో ఏమో మరి. ఆ రోజు రోహన్ ఇంట్లో ఉన్నాడా? ఆ రోజంతా రోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారయ్యా. ఎక్కడికి వెళ్ళలేదు. ఉదయం 9 గంటలకు బయటికి వెళ్ళారయ్యా. గీతకు ఆ రోజు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వచ్చారా? కొత్త వాళ్ళు అంటూ ఆ రోజు ఎవరు రాలేదయ్యా. ఇక్కడ సీసీ ఫుటేజ్లో ఎవరు చెక్ చేస్తారు? మా అపార్ట్మెంట్ మేనేజర్ గారు చెక్ చేస్తారయ్యా. ఆయన ఉన్నారా?
లేరు, బయటికి వెళ్ళారయ్యా. సాయంకాలం వస్తారయ్యా. ఒకవేళ రోహన్ గారు మళ్ళీ అపార్ట్మెంట్కి వచ్చినట్లయితే ఒకసారి ఇన్ఫార్మ్ చేయమను. సరే సార్. సరే చెప్తాను సార్. ఏంటి పల్లవి ఇంటికి వచ్చేంత వరకే ఉంది. నెక్స్ట్ పేజ్ ఏమై ఉంటుంది అంటే పల్లవి వచ్చిన తర్వాత ఏదో జరిగింది. పల్లవికి కేసుకి ఏదో సంబంధం ఉంది. అదేంటో మనం వెంటనే కనిపెట్టాలి. సార్ టీ తాగండి సార్. ఏంటి సార్ కేసు మీద అంతగా స్టడీ చేస్తున్నారు? 1 అవర్ అయినా రెస్ట్ తీసుకోండి సార్. పోలీస్ జాబ్ నా చిన్నప్పటి కల. ఎంతో ఇష్టంగా కష్టపడితే నాకు ఈ జాబ్ రాలేదు. డ్యూటీలో జాయిన్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు. ఇది నా మొదటి కేసు. దీన్ని ఎలా అయినా సాల్వ్ చేయాలి. అప్పుడే మిగతా కేసుని ఎలా సాల్వ్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. మీ పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా ఈ కేసుని సాల్వ్ చేస్తారు సార్. అది సరే, నువ్వు కూడా ఈ కేసు గురించి చాలా కష్టపడుతున్నట్టున్నావు. చాలా టైం అయింది, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. నాకు ఈ మధ్య పెళ్ళైంది సార్. ఈ సిటీలో అద్దెంట్లో ఉండడం చాలా కష్టం అవుతుంది. ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. ఈ కేసుని సాల్వ్ చేసి ప్రమోషన్ తెచ్చుకుని ఆ వచ్చిన డబ్బులతో ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని సార్. కొత్తగా పెళ్ళైంది అంటున్నావు, చాలా టైం అయింది సార్. సరే పద ఇంటికి వెళ్దాం. అలాగే సార్. చెప్పరా సార్ 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 ప్లీజ్ సార్ సార్ చెప్పు. ప్లీజ్ సార్ మీ దండం నగలు ఎక్కడ పెట్టావో చెప్పు. ప్లీజ్ సార్ ఇంకోసారి చేయండి సార్. చెప్పు. సార్ ప్లీజ్ సార్ చేయండి సార్. సార్ ఈవినింగ్ లోపు తెప్పించు. సార్ అమ్మాయి ఫోన్ అన్లాక్ అయింది సార్. పల్లవి లాస్ట్ కాల్. ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరకచ్చు సార్. హలో, పల్లవి మాట్లాడుతుంది. అవును, మీరెవరు? ఎల్బీ నగర్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఎస్ఐయా? ఎక్కడున్నారు? హైదరాబాద్లోనే సార్. గీత్కా మర్డర్ కేసు గురించి అర్జెంట్గా మాట్లాడాలి. పోలీస్ స్టేషన్కి రండి. ఓకే సార్, వస్తున్నా. సార్, ఎస్ఐ గారు రమ్మన్నారు. సార్ పల్లవి అంటే మీరేనా? అవునండి. సరే రండి, కూర్చోండి. గీత్కా గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. చాలా మంచిది సార్. తనకి ఎవరూ లేరు. అనాథాశ్రమంలో పెరిగింది సార్. గవర్నమెంట్ కాలేజ్లో ఇద్దరం కలిసి చదువుకున్నాం సార్. చాలా కష్టాలు పడింది సార్ తను. రోహన్ తన లైఫ్లోకి వచ్చాకే హ్యాపీగా ఫీల్ అయింది. తనకంటూ ఒక ఫ్యామిలీ ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ తను. గీత్కా మీ క్లోజ్ అనుకుంటా? అవును సార్, చాలా. అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం. తన మర్డర్పై మీకు ఎవరిపైన అనుమానం ఉందా? లేదు సార్, తను ఒకరికి హాని కలిగించే మనిషి కాదు సార్. అలాంటిది అంత కక్ష పెట్టి తనని మర్డర్ చేసే అంతగా అలా శత్రువులు ఎవరు లేరు సార్ తనకి. రోహన్కి తనకి ఏమైనా గొడవలు అయ్యాయా? లేవు సార్, కానీ ఒక దుర్మార్గురాల వల్ల స్టార్ట్ అయింది సార్. ఎవరా దుర్మార్గురాలు? నేనే సార్. నువ్వేం చేసావు? తన పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తన ఇంటికి నేను వెళ్ళాను సార్. అక్కడ మొదలైంది. హాయ్ గీతిక. హాయ్ పల్లవి, హౌ ఆర్ యు? ఏంటి, నా పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టిందా నీకు మా ఇంటికి రావడానికి? అవును, ఇప్పటికైనా నేనే వచ్చా కదా నీకోసం. నువ్వు వచ్చావా నా కోసం? లేదు కదా. సో ఇంకేంటి? నువ్వే చెప్పాలి. చెప్పాలి ఏంటే? ఎన్ని రోజులైనా నన్ను చూడాలనిపించలేదా నీకు? రోహన్ ఒక్కడే ఉంటాడు కదా అని రాలేకపోయాను. హలో మేడం, పెళ్లి కాకముందు 28 years ఒక్కడే ఉన్నాడు. అవుననుకో.
ముందు మీ ఆయన నువ్వు వదిలి ఉండలేనని చెప్పు. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఇవేం తెలీదు కదా నాకు. ఒక్కసారిగా అంత ప్రేమ నా లైఫ్లోకి వచ్చేసరికి ఆ ప్రేమను ఒక్కరోజు కూడా నేను మిస్ చేసుకోవాలనుకోవట్లేదే. ఇద్దరం ఒక చోటుంటే చాలు, హ్యాపీగా బతికేస్తాం. ఏమీ లేకపోయినా తను నా పక్కనుంటే చాలు అన్నావే. రోహన్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో నాకు అర్థమవుతుంది. నిన్నిలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. మన కాలేజ్ ఫ్రెండ్స్ టచ్లో ఉన్నారా? హే, లాస్ట్ వీక్ నాకు రాహుల్ కనపడ్డాడే. ఎవరు రాహుల్? అదేనే, కాలేజ్లో నీ వెనక తిరిగేవాడు, నువ్వెంత తిట్టినా నవ్వుతూ ఉండేవాడు. ఓహో, మన రాహులా? యా అవునే, ఏదో జాబ్ ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్ వస్తానని చెప్పాడు. నిన్ను కూడా అడిగాడు. అదేంటే, అతనికి నేను ఇంకా గుర్తున్నానా? ఏ అబ్బాయి అయినా తను ప్రేమించిన మొదటి అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోడు. హాయ్ రోహన్. హాయ్. రోహన్, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా. రోహన్, తను నా ఫ్రెండ్ పల్లవి. హలో. హాయ్. యూ గాయ్స్ క్యారీ ఆన్, నేను ఫ్రెష్ వస్తాను. గీతు, యు ఆర్ గెటింగ్ లేట్. యా, కమింగ్. అయ్యో మేడం వచ్చింది. వెల్కమ్ బ్యాక్ మేడం, చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి రాహుల్ని రమ్మను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాహుల్. సార్, ఆ బాంబే ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్పారు? అదే రేపు ఆఫ్టర్నూన్ మీటింగ్ అనుకున్నారు కదా. అదేంటి ఈరోజు మార్నింగ్ లోపు ఏదో ఒకటి చెప్తాను రాహుల్, కదా. నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ జాయిన్ అయ్యి 1 వీక్ అయింది. నువ్వేంటి ఇక్కడ? రోహన్ మా హస్బెండ్. ఓ, యువర్ లక్కీ సార్. రోహన్, రాహుల్ మా కాలేజ్లో క్లాస్మేట్. అవునా? అవును సార్. ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. ఓకే సార్. నువ్వు ఆ బాంబే వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ సరిగా తీసుకో. ఓకే సార్. ప్రతిసారి వర్క్ చాలా డిలే అవుతుంది మనకి. చెన్నై ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్పారు? అదే ఒకసారి ఫాలో అప్ చేయాలి. నేను ఒకసారి కాల్ చేస్తాను వాళ్ళకి. నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో. సరే, ఓకే సార్. ఓకే సార్.
ఆఫీస్లో వాడితో ఆ నవ్వులేంటి? ఏదో కాలేజ్లో ఉన్నప్పుడు జరిగిన విషయాలు గుర్తు చేసుకున్నాం. దానికి ఏమైంది? షటప్. ఏదో బిజినెస్ టెన్షన్ లార్జ్ చేశాను గీతు. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇట్స్ ఓకే రోహన్, నో ప్రాబ్లం. రిలాక్స్ అవ్వు. వీడిని ఆఫీస్ నుంచి పంపిస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. రాహుల్ ఏంటి ఇంకా రాలేదు? ఒకసారి కాల్ చేద్దాం. नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी గీతిక చెప్పు. ఏంటి ఈరోజు ఆఫీస్కి రాలేదు? మీ ఆయన నన్ను జాబ్లోంచి తీసేశాడు కదా, నీకు తెలీదా? అవునా? ఎందుకు? ఏమో తెలీదు. నాకు జాబ్ వచ్చిందని నేను చాలా ఆనందపడ్డా. నీకు తెలుసు కదా గీతిక నా ఫ్యామిలీ సిచ్యువేషన్. బట్ ఏమైందో కానీ రేపు నుంచి నువ్వు జాబ్కి రావద్దనేసరికి నాకేం అర్థం కాలేదు. నాకు నువ్వు రికమెండేషన్ చేసి మళ్ళీ నాకు జాబ్ ఇప్పించామని నేను అడగట్లేదు గీతిక. నన్ను జాబ్లోంచి తీసేసేంత తప్పు నేనేం చేశానో కొంచెం తెలుసుకొని చెప్పవా ప్లీజ్? ఓకే రాహుల్, నేను తనతో మాట్లాడతా. ఓకే. రోహన్, రాహుల్ని జాబ్లో నుంచి ఎందుకు తీసేశావు? రోహన్, నిన్నే అడుగుతున్నా, రాహుల్ని జాబ్లో నుంచి ఎందుకు తీసేశావు? ఆ టాపిక్ వదిలే. అసలు ఏం జరిగింది? వదిలేమని చెప్పాను కదా. నాకు చెప్పకుండా ఎందుకు పంపించావు? నువ్వేమైనా అన్నీ నాకు చెప్తున్నావా? నీ కాలేజీలో లవ్ స్టోరీ ఉందని నాకు చెప్పావా? ఏం మాట్లాడడం ఆపేసావే సడన్గా? మాట్లాడు. ఆ రోజు నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకోవడం నేను విన్నాను, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి. హాయ్, హ్యాపీ బర్త్డే. ఓ, ఈరోజు నా బర్త్డేనా? గుర్తులేదు.
అదేంటి నీ బర్త్డే నువ్వు మర్చిపోవడం ఏంటి? మీ ఆయన నైట్ 12 o'clockకి నీ బర్త్డే కేక్ కట్ చేయించి నీ బర్త్డే రేంజ్లో సెలబ్రేట్ చేశాడు అనుకున్నాను. లేదే, వర్క్ టెన్షన్లో ఉండి మర్చిపోయినట్టున్నాడు. రోహన్ నీ బర్త్డే మర్చిపోయాడా? ఓ హాయ్ రోహన్. గీతిక, ఆర్ యూ ఓకే? ఏమైంది అసలు? 1 hour కూడా నాతో మాట్లాడకుండా ఉండలేని రోహన్ 1 month నుండి నాతో మాట్లాడట్లేదే. నేనేదో తప్పు చేసిన దానిలా చూస్తుంటే నరకంలా ఉంది. మనుషుల్ని మాటలతో టార్చర్ చేయొచ్చని తెలుసు, కానీ మాట్లాడకుండా కూడా టార్చర్ చేయొచ్చని ఇప్పుడే తెలుస్తుంది. గీతిక, ఐఎమ్ సారీ. నా వల్ల నీ లైఫ్లో ఇంత డిస్టర్బెన్సెస్ వస్తుందంటే నేను అసలు నీ లైఫ్లోకి వచ్చేదాన్నే కాదు. నువ్వేం కావాలని చేయలేదు కదే. ఒకసారి నేను రోహన్తో మాట్లాడినా, రాహుల్ గురించి నీ గురించి ఉన్న పరిచయం గురించి ఒకసారి నేను అర్థమయ్యేలా చెప్తానే. వద్దే, తనకి నా పైన నమ్మకం లేనప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకోవడం వేస్టే. నా మీద ప్రేమ ఉండాల్సిన తన మనసులో ఎప్పుడు అనుమానం స్టార్ట్ అయిందో అప్పుడే మా ప్రేమ చచ్చిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తావే? అదే సార్, నేను గీతికని లాస్ట్ టైం చూడటం. ఎన్ని డేస్ అవుతుంది? 3 days అవుతుంది. కానీ గీతిక చనిపోయే ముందు రోజు నేను రోహన్ని కలిశాను సార్, తన ఆఫీస్కి వెళ్ళి. అవునా? అవును సార్. నా వల్ల తన లైఫ్లో ఇదంతా అవ్వడం చాలా బాధ అనిపించింది. ప్రశాంతంగా ఉండలేకపోయాను. అందుకని రోహన్ని కలిసి మాట్లాడాను సార్. హాయ్. హాయ్ మేడం. రోహన్ గారు ఉన్నారా? సార్ ఈరోజు ఆఫీస్కి రాలేదు మేడం. సార్ని కలవడానికి అపాయింట్మెంట్ ఉందా మేం? లేదు. అవునా? సార్ ఈరోజు బిజీగా ఉంటాడు మేడం. ఒక పని చేయండి మేడం, నేను మీకు రేపు అపాయింట్మెంట్ బుక్ చేస్తాను, రేపు వచ్చేస్తారా? అది నేను రోహన్ వాళ్ళ వైఫ్ గీతిక వాళ్ళ ఫ్రెండ్ని. అవునా? కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. సరే, ఒక పని చేయండి మేడం, మీరు వెయిట్ చేయండి, సార్ వచ్చాక చెప్తాను మేడం. యా, ఓకే. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో కొత్త కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారు సార్. సరే, వాళ్ళని లోపల పంపించు. సార్, అలాగే గీతిక వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పల్లవి అంట సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. పల్లవినా? అవును సార్. సరే, కాంట్రాక్ట్ వాళ్ళని లోపల పంపించు, పల్లవిని వెయిట్ చేయించు. ఓకే సార్. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు. హాయ్, కూర్చోండి. చెప్పండి, ఏంటి, ఏం పని మీద వచ్చారు? మిమ్మల్ని రమ్మంటున్నారండి. నా గురించి కొంచెం చెప్తారా ప్లీజ్? చెప్పాను మేడం, మిమ్మల్ని కొంచెం వెయిట్ చేయమన్నారు. ఓకే. నా గురించి చెప్పారా? చెప్పాను మేడం, వెయిట్ చేయమన్నారు. మిమ్మల్ని రమ్మంటున్నారండి. యా. హాయ్ రోహన్ గారు. రోహన్ గారు, గీతిక గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించా?
రోహన్ గారు ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. మీరు అలానే మాట్లాడుకుంటారుగా. మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అవును, కరెక్ట్గా అర్థం చేసుకోలేకే పెళ్ళి చేసుకున్నాను. అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. మీ ఇష్టం అది. మా ఊర్లో ఒక చిన్న డిగ్రీ కాలేజ్లో మేము డిగ్రీ జాయిన్ అయ్యాం. Hi. Hi. This is Pallavi. This is Geetika. Oh, nice. నాకు తెలిసి ఈ క్లాస్లో మనం ముగ్గురమే అనుకుంటా. గవర్నమెంట్ కాలేజ్కి ఎవరు వస్తారులే. హాయ్. హాయ్. మీ పేరు? రాహుల్. నువ్వు కూడా ఇక్కడికి వచ్చాయి. ఓకే. నేను పల్లవి, తిను గీత. హాయ్ గీతిక. హాయ్. రాహుల్, నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? ఆటో నగర్ నుంచి. మీరు? నేను భవానీపురం. నువ్వు గీతిక? అనాథ శరణాలయం. అవును, నేను ఒక అనాథని. చిన్నప్పుడే అమ్మ నన్ను పెంచలేక అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఒక ప్లేస్ అని ఏం లేదు. చిన్నప్పుడు ఒక అనాథ శరణాలయం, ఇంటర్లో ఒక చోట, ఇప్పుడు ఒక చోట. మేము ఉంటున్న అనాథ శరణాలయం వాళ్ళు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్తుంటాం. అందుకే నేను ఎక్కడుంటానో అది నాకే తెలీదు. గీతిక, ఇప్పటి వరకు నీకు ఎవరు లేకపోయి ఉండొచ్చు, బట్ ఈ రోజు నుండి మేమిద్దరం ఉన్నాము నీకు. అవును గీతిక, లైఫ్ లాంగ్ మేము ఉంటాం నీతో. ఓకే? డన్? డన్. డన్. హాయ్. హాయ్. ఏంటి నిన్న కాలేజ్కి రాలేదు? నాకు పెళ్లి సెట్ అయిందే. ఎవడే పాపం అభాగ్యుడు. ఓకే. కంగ్రాట్స్. ఏంటి ఇంత సడన్ గా? నిన్న పెళ్లి చూపులు. అబ్బాయికి నేను నచ్చేసానంట. అమ్మ నాన్న ఎందుకు అవుతారు? ఇంట్లో అంతా పెళ్లి హడావిడి. పెళ్లికల వచ్చేసిందే బాలా, మా పల్లవికి పెళ్లికల వచ్చేసిందే బాలా. అబ్బ సిగ్గు. అలా హడావిడి చేసే పేరెంట్స్ ఉండడానికి కూడా అదృష్టం ఉండాలే. సరే, ఇంతకీ పెళ్ళెప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత. మీ అమ్మాయిలు బాలే సడన్ గా పెళ్లి చేసుకుంటారు. అదే మేమైతే జాబ్ రావాలి, సెటిల్ అవ్వాలి, ఇవన్నీ అయ్యేసరికి 40,000 వస్తాయి. అది మా అదృష్టం రా, అమ్మాయిగా పుట్టడం. ఇదిగో గీతిక కూడా ఏదో ఒక రోజు ఇలానే సడన్ గా చెప్పేస్తుంది. నేనా? దానికంటే పేరెంట్స్ ఉన్నారు, అబ్బాయిని చూడ్డానికి, పెళ్లి చేయడానికి. నాకెవరున్నారు? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? స్టడీస్ అయిపోయి మంచి జాబ్ వచ్చి హ్యాపీగా బ్రతికేస్తే చాలు, అదే నాకు ఎక్కువ. ఏ గీతిక,
నీకు కూడా ఎవరో ఒకడు రాసి పెట్టుంటాడు లేవే. టైం వచ్చినప్పుడు వాడే నేను వెతుక్కుంటూ వస్తాడు. ఏమోనే, నాకైతే నా అదృష్టం మీద నమ్మకం లేదు. ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళడానికి డబ్బులు లేక 2 days నుండి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. ఇంటర్వ్యూనా? హైదరాబాద్లో రోహన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉందంట. ఫ్రెషర్స్ కావాలని పేపర్లో వేశారు. ఆ జాబ్ కోసం అప్లై చేయాలని అనుకున్నా, కానీ వెళ్ళడానికి డబ్బులు లేవు. ఎంత అవుతుంది? బస్ టికెట్స్, ఆటో ఛార్జెస్ అన్నీ కలిపి ఒక 5,000. ఇంటర్వ్యూ ఎప్పుడు? ఎల్లుండి. రేపు నైట్ బయలుదేరాలి. నేను మా నాన్న అడిగి ట్రై చేస్తానే, నువ్వేం టెన్షన్ పడకు. అయ్యో పర్లేదే, ఈ ఇంటర్వ్యూ కాకపోతే వేరే ఇంటర్వ్యూ. నువ్వేం టెన్షన్ పడకలే, నేను ఏదోలా చేసి నేను ఇంటర్వ్యూకి పంపిస్తా, ఓకేనా? థ్యాంక్స్ పల్లవి. సారీనే గీతిక, మా నాన్న అడిగాను, మంత్ ఎండ్ కదా కుదరలేదన్నారు. సారీనే, ఏం చేయలేకపోయాను. పర్లేదు లేవే, నువ్వు నా కోసం ఇంతలా ట్రై చేసావు, అదే చాలు. రాహుల్, ఇంత డబ్బు నీకెక్కడిది? అవన్నీ నీకెందుకు? నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూకి రెడీ అవు. నువ్వు కాలేజీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే చెప్పాం కదా నీకు మేమిద్దరం ఉన్నామని. డబ్బు దొరికేసింది కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయి. థ్యాంక్ యూ రాహుల్. ఓకే. రేయ్ రాహుల్, నీకు దానికి ఇవ్వడానికి 5,000 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చినాయిరా? ఓ అదా, డాడీ ఇచ్చిన పాకెట్ మనీ, బస్ పాస్ మనీ మొత్తం కలిపి దానికి ఇచ్చేసా. నీకు 1 month ఎలా రా? దేవుడిచ్చిన కాళ్ళు ఉన్నాయి కదా, నడుచుకుంటూ వెళ్ళడమే. దూరం కదరా. ఆ రోజు రాహుల్ చేసిన హెల్ప్తోనే గీతిక మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ తర్వాత కాలేజ్ లాస్ట్ డే. హాయ్. హాయ్. ఇంకేంటి విషయాలు? అప్పుడే 3 years అయిపోయిందా అని అనిపిస్తుంది కదా. ఓ అవును, హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు జాబ్లో జాయిన్ అవ్వడానికి? నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళాక మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావుగా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నా లైఫ్ మొత్తంలో హ్యాపీగా గడిపిన రోజులు ఏమైనా ఉన్నాయంటే అవి ఈ 3 years కాలేజ్ లైఫ్ మాత్రమే. నా లైఫ్లో నాకంటూ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఇంకా పల్లవి మాత్రమే. కానీ నువ్వు వెళ్ళిపోతుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది గీతిక. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, నాకు నీ లైఫ్లో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. లైఫ్లో నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాదు గీతిక, నా లైఫ్ మొత్తం నీకు ఇచ్చడానికి నేను రెడీ. ఆ రోజు పల్లవి తన పెళ్ళి అని చెప్పిన రోజు నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా? నన్నెవరు పెళ్లి చేసుకుంటారని. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గీతిక. రాహుల్, అవును గీతిక, ఐ లవ్ యూ గీతిక. ఇప్పుడు కలిగిన ప్రేమ కాదు ఇది. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కలిగిన ప్రేమ ఇది. బట్ చెప్పడానికి కొంచెం టైం పట్టింది. సారీ రాహుల్, నువ్వు ఇంకా పల్లవి నాకు చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పటికైనా మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నా దృష్టిలో ఫ్రెండ్షిప్ ప్రేమ కంటే ఎక్కువ విలువైంది. సారీ గీతిక,
ఇంకెప్పుడు నీకు మంచి ఫ్రెండ్గానే ఉంటా, ఓకేనా? ఓకే. హాయ్. హాయ్. ఆ తర్వాత నా పెళ్ళి, హస్బెండ్తో డిఫరెన్సెస్. ఆ తర్వాత గీతికకి నేను అసలు కాలేజ్ చేయలేదు. రాహుల్ కూడా వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగోకపోవడంతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, దాంతో కాంటాక్ట్ లేడు గీతికకి. గీతిక మీ పెళ్ళికి మమ్మల్ని పిలిచినా మేము రాలేకపోయాం. కానీ అది పెళ్ళి చేసుకొని హ్యాపీగానే ఉంటుందిలే అని అనుకున్నాం. రాహుల్ కూడా చాలా మంచివాడండి. తన గురించి నాకు బాగా తెలుసు. గీతిక మంచి గురించి తను ఎప్పుడు ఆలోచించేవాడు తప్ప పెళ్ళైన అమ్మాయి లైఫ్లోకి వెళ్ళే అంత దుర్మార్గుడైతే కాదండి. మేమిద్దరం మీ లైఫ్లోకి రావడం మీకు ఇష్టం లేదు అంటే నేను కానీ రాహుల్ కానీ మీ లైఫ్లోకి రాము. గీతిక మాతో మాట్లాడకపోయినా పర్లేదు, అది హ్యాపీగా ఉంటే చాలు. అనాథగా పుట్టింది, అనాథగా పెరిగింది, దాన్ని మళ్ళీ అనాథం చేయకండి. ఆ తర్వాత ఏం జరిగింది? గీతిక ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళింది? ఆ రోజు నైట్ నేను మా ఊరికి వెళ్ళిపోయా సార్. ఓకే, ఇప్పుడు రాహుల్ ఎక్కడున్నాడు? తెలీదు సార్, కానీ కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. వాట్? ఎప్పటి నుంచి? గీతిక తన ఇంట్లోంచి బయటికి వచ్చాక నాకు కాల్ చేసింది సార్. అంటే గీతిక చనిపోయి ముందు రోజు? అవును సార్. ఎస్, తన కాల్ లిస్ట్ చూశాను. తన కాల్లో ఏం చెప్పింది? గీతిక విషయంలో నేను ఎందుకు ఇంత స్టూపిడ్లా ఆలోచించాను? పాపం తను నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా. నేను 1 month నుండి తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కనీసం తను ఏం చెప్పాలని చూస్తుందో విని ఉంటే నాకు అర్థమయ్యేది కదా. చా, ఫోన్లో వద్దులే, డైరెక్ట్గా మాట్లాడదాం. సార్, ఈరోజు అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి. ఓకే సార్. గీతు, సారీ రా. గీతు, సారీ మా. నేను చేసిన తప్పే, నా తప్పు నాకు అర్థమైంది. ఈరోజు పల్లవిని కలిసాక, తను మీ రిలేషన్షిప్ గురించి చెప్పాక నేను నీ గురించి ఎంత బ్యాడ్గా ఆలోచించానో నాకు అర్థమైంది. ఎవరో థర్డ్ పర్సన్ చెప్తే తప్ప నీకు నా మీద నమ్మకం లేదనమాట. అలా కాదు గీతు. ఈ 1 monthలో ఒక్కసారైనా పాజిటివ్గా ఆలోచిస్తావేమో అని, నాకు మాట్లాడే అవకాశం ఇస్తావేమో అని పిచ్చి దానిలా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా. గీతు, గీతు, ఆగు గీతు. అలా కాదు గీతు, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అలా జరిగింది. ఈ ఒక్కసారి క్షమించు. నీకు అనుమానం వచ్చే ప్రతిసారి పల్లవి రాదు కదా నిన్ను నమ్మించడానికి. నమ్మకం లేని ప్రేమ ప్రేమే కాదు. గీతు, గీతు, గీతు ప్లీజ్. గీతు, నేను చెప్పేది అర్థం చేసుకో గీతు, ప్లీజ్. గీతు, ఒక్కసారి నా మాట విను. గీతు, అర్థం చేసుకో గీతు. గీతు,
హలో పల్లవి. గీతిక చెప్పవే. గీతిక ఇంకొంచెం ఆలోచించి ఉండాల్సిందే. లేదే, మళ్ళీ మేము కలిసున్న ఆ రిలేషన్షిప్ ముందులా ఉండదు. లైఫ్ లాంగ్ ఇలా నటిస్తూ బ్రతకడం కంటే విడిపోవడమే బెటర్ అనిపించింది. హలో 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 గీతిక. హలో రాహుల్ ఎక్కడున్నావురా? ఏమైంది పల్లవి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? గీతిక వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందిరా. తన ఫోన్ కలవట్లేదు, అసలే డిప్రెషన్ లో ఉంది. ఏమైందో నాకు అర్థం కావట్లేదు. సరే నేను ట్రై చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. नंबर से आप संपर्क करना चाहते हैं। The number you are calling is currently नंबर से आप संपर्क करना चाहते हैं। పల్లవి చెప్పు రాహుల్. తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది పల్లవి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా నాకు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నేను వెతకడానికి వెళ్తున్నా, నీ మళ్ళీ కాల్ చేస్తా. సరేరా. అదే సార్, తను చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను న్యూస్లో చూసి షాక్ అయ్యాను. నేను రాహుల్ కూడా కాల్ చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అంటే రాహుల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలియదు? తెలీదు సార్. అట్లీస్ట్ ఫోటో? లేదు సార్. సరే నువ్వు ఇప్పుడు వెళ్ళు, రాహుల్ టచ్లోకి వస్తే వెంటనే ఇన్ఫామ్ చెయ్యి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, రాహుల్ రోహన్ ఆఫీస్లో జాబ్ చేశాడంటే అక్కడ తన ఫోటో అడ్రస్ ఉంటుంది కదా సార్? ఎస్, రైట్. ఇక్కడ పనిచేసిన రాహుల్ అడ్రస్ కావాలి. ఒక నిమిషం ఉండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి సార్ మీకు కావాల్సిన డీటెయిల్స్. రాహుల్, గీతిక కేసు గురించి నేను ఇంట్రాగేట్ చేయాలి. స్టేషన్ తీసుకెళ్ళడానికి వచ్చాం, పద. నేనేం చేశాను సార్? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు పద.
పదరా. గీతికతో చివరికి ఎప్పుడు మాట్లాడావు? రోహన్ నన్ను జాబ్లోంచి తీసేసిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే తను కాల్ చేసింది సార్. అదే లాస్ట్ టైం మాట్లాడడం. ఆ తర్వాత పల్లవి కాల్ చేసి గీతిక ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పింది. తనకి చాలాసార్లు కాల్ ట్రై చేశాను, బట్ తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. గీతిక చనిపోయిన తర్వాత నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది? నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. నేను గీతిక చనిపోయిన విషయం తెలియగానే కోపంలో ఫోన్ బలగొట్టేశాను. గీతిక చనిపోయి ముందు రోజు నువ్వు కలిసావా? లేదు సార్, కలిసి ఉంటే తనకి అలాంటి పరిస్థితి రానిచేవానే కాదు. గీతిక చెప్పింది నువ్వే నాకు తెలుసురా. ఎందుకు చెప్పావు చెప్పు. గీతిక రోహన్తో గొడవపడి ఇంట్లో నుండి బయటికి వచ్చేసింది పల్లవి చెప్పింది సార్. ఆ తర్వాత తనకి చాలాసార్లు కాల్ ట్రై చేశాను సార్, బట్ తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ వచ్చింది సార్. అలా తను వెతుక్కుంటూ వెళ్ళాను సార్. అలా వెళ్తూ ఉంటే తను ఒక చోట నిలబడింది సార్. आपको कहाँ जाना है मैडम? 2 घंटे से वहाँ जाना यहाँ जाना बोल के फिरा रहे हो. आपको कहाँ जाना बोलो. मुझे दूसरे सवारी को लेके जाने का है मैडम. जल्दी बोलो मैडम. ఇక్కడే ఎక్కడైనా దింపేయండి అన్న. कहाँ पर मैडम? పోనీ ఇక్కడ ఆపేయండి. ఇక్కడ ఆపమంటారు మేడం? గీతిక గీతిక పల్లవి కాల్ చేసింది, వెళ్దాం పద. ఎక్కడికి? గీతిక కోపంలో డిసిషన్స్ వద్దు, కొంచెం కూల్గా ఆలోచించు. ఫస్ట్ నా రూమ్కి వెళ్దాం. పల్లవిని కూడా రమ్మని చెప్తాను. ముగ్గురం కలిసి ఏం చేద్దామో రేపు ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఇంకేం లేదు. గీతిక, నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉన్నావని ఇన్ని రోజులు మేము ఇన్వాల్వ్ కాలేదు. బట్ నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని తెలిసాక నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను చెప్పు. మన ఫ్రెండ్షిప్ మీద నమ్మకం ఉంటే నువ్వు నాతో రా. గీతిక గీతిక తిను. ఆకలిగా లేదు రాహుల్. తినడం మానేయడం వల్ల సిచ్యువేషన్స్ మారో గీతిక. వాడిని మామూలుగా వదలొద్దు. డబ్బులునైనా పొగడుతో అమ్మాయిలు మోసం చేయడం ఫ్యాషన్ అయిపోయింది. సరే తిని పడుకో. మరి నువ్వెక్కడ పడుకుంటావు? నేను బయట పడుకుంటా. నాకు నిద్ర రావట్లేదు, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు కొంచెం తిను, నేను వెళ్ళి పడుకుంటా ప్లీజ్.
ఇంకా అవ్వట్లే రాహుల్, ఇంకొద్దులే. సరే పడుకో మరి. ఏంటి నిద్రపోలేదా? ఎలా నిద్ర వస్తుంది గీతిక? ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని ఏంటి ఆ రోహన్ గారు అనుమానించడంలో తప్పులేదు గీతిక. ఇంత అందమైన అమ్మాయిని అంత సీరియస్గా లవ్ చేసి జస్ట్ ఫ్రెండ్ అనగానే చెప్తే వాడు మాత్రం ఎలా నమ్ముతాడు చెప్పు? రాహుల్, ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? వాడు ఎలాగో వదిలేశాడు కాబట్టి ఇకనైనా మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు కదా. పైకి ఫ్రెండ్లా నటిస్తూ నీ మనసులో ఇంత విషయం పెట్టుకున్నావా? ఇది విషయం కాదు గీతిక, ఇష్టం. ఇట్ ఈస్ లవ్. అర్థం చేసుకో ప్లీజ్. గీతిక, గీతిక, గీతిక వదలు. గీతిక, 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 గీతిక. గీతిక, గీతిక లాంటి అమ్మాయికి రాళ్ళు ఎలా చంపాలనిపించిందిరా? లే హలో సార్, ఆ మర్డర్ వీడియో చేసాడని ఎలా కనిపెట్టారు సార్? ఆ రోజు రూమ్ చూడడానికి వెళ్ళినప్పుడు వాడి చేతిలో ఫోన్ కనిపించింది. మనల్ని చూసి ఫోన్ యాడ్ చేశాడు. రాహుల్ని జాబ్లో తీసేసాక కొరియర్ బాయ్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. గీతిక డెడ్ బాడీ కూడా కొరియర్ బాయ్ బ్యాగ్లోనే దొరికింది. అక్కడ పనిచేస్తున్న వాచ్మ్యాన్ డెడ్ బాడీని పడేయడం చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. ఆ వాచ్మ్యాన్ చెప్పిన హంతకుడి యొక్క పోలికలను చూస్తే రాహుల్తో ఖచ్చితంగా మ్యాచ్ అయ్యాయి. రాహుల్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను 3 థింగ్స్ నోట్ చేశాను. పాయింట్ నెంబర్ 1, మనల్ని చూసి ఫోన్ ఇమ్మీడియట్గా దాచేశాడు. వై? పాయింట్ నెంబర్ 2, వాడి కళ్ళలో భయం, ముఖంలో టెన్షన్. ఎందుకు అంత భయం? ఏదో క్రైమ్ చేస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది. పాయింట్ నెంబర్ 3, టేబుల్ మీద రక్తపు మరకలు. ఎవరివి? అప్పుడే డౌట్ వచ్చింది. మొత్తం రూమ్ అంతా వెతికాను. బ్లడ్ మార్క్స్ ఐడెంటిఫై చేశాను. అప్పుడు కన్ఫర్మ్ చేశాను ఈ మర్డర్ రెడీ చేశాడని. తనకంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని తనే చంపానని బాధతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దాంతో టేబుల్ మీద ఉన్న బ్లడ్ సంగతి మర్చిపోయాడు. వాడి అతి ప్రేమ వాడు కొంప ముంచింది. ఆ బ్లడ్ స్టెయిన్ని ల్యాబ్కి పంపించాను. గీతిక డిఎన్ఏతో మ్యాచ్ అయింది. ఫైనల్గా రాహుల్ ఈ క్రైమ్ చేశాడని కన్ఫర్మ్ అయింది. సార్,
హలో ఎవరండి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పదే పదే ఫోన్ చేసి తీసుకెత్తావు. దొరకని నేనే ఫోన్ చేసి చెప్తాను చెప్పాను కదా. చాలా పనులు ఉన్నాయి మాకు ఇక్కడ. హలో ఏమండి, నేను రాముని. అదే మొన్న వచ్చాం కదండి సైట్ గురించి మాట్లాడడానికి. చూసాం కదా ఒకటే. సరే అండి, అది మనం తీసుకుందాం అండి. ఆ రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు అవి చేయండి, నేను వస్తున్నాను. సరే అండి. అంత దూరం వద్దండి, మనం దగ్గరలోనే చేసుకుందాం అని చెప్పాం కదా. ముందు రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు అండి మీరు చేయండి. ఏమంటే అంతానికి పెట్టేశారు? డబ్బుల గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారేంటి మీరు? ముందు ఆ ఏర్పాట్లు ఏవో చూడండి. సరే నేను మళ్ళీ చేస్తాను, పెట్టి. dum 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 dum